కనీసం పిండైనా సరిగా వేస్తున్నావా? మన కూతురు పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి ఒంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి. ఏమైంది? ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, అంతలో మీరు భయపడి పిండి ఒంపేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్లిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? నేను చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నా మస్కరా వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హీల్స్ వేసుకుని టుక్ 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 అని నడిచాడు రూమ్ లో. చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయ్య. మేము ముగ్గురు వెళ్లి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం. లోపల ఉన్నది తప్పకుండా బయటకు వస్తుంది. వాళ్ళని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్య. డ్రామా అనే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్య. అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా. నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను. అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు ఇప్పుడు వస్తాడు. వాడిని కూర్చోబెట్టి మేము ముగ్గురు క్లోజ్ గా వెళ్తాం. అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది. చూడండి, వాడు వచ్చేలోగా మీరు అందరూ వెళ్ళి దాక్కోండి. ఇది వర్కౌట్ అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. జరగబోతుందో. రాఘవా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా వస్తావా? నేను ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. పిలుస్తున్నాం కదా, రా వచ్చి కూర్చో. కూర్చో. ఏం లేదు రాఘవ్, మేము ముగ్గురం ఫ్రీగానే ఉన్నాం. నీతో రావచ్చా? మీరు అక్కడికి రాకూడదు, డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను చూడు, నా కళ్ళు చూడు. వద్దుందా నీకు? దీనికోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నన్ను ముట్టుకోకు. మాతో కొంచెం రొమాన్స్ ముగ్గురు ప్లాన్ చేసి నన్ను బయటికి రప్పించారు కదా. ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? మీ లవర్ని నేను కౌగలించుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? నాలో కూడా నా లవర్ ఉన్నాడు. ముగ్గురు కలిసి ఓ మగాడిని కౌగలించుకుంటున్నారే, మీరు అమ్మాయిలేనా? ఇలా చూడండి, ఎన్నిసార్లు మీరు రాసుకుని పూసుకుని గట్టిగా కౌగలించుకుని ఉమా ఉమా ఉమాలు పెట్టినా మీ మేకప్ అందానికి పడిపోడు. వాడు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? నా అందానికి ముందు మేము ముగ్గురు చెప్ప ఫిగర్స్. భయపడుతున్నట్టు ఉన్నారు, సాఫ్ట్ గానే మాట్లాడతాను. డూ యు నో ఇంగ్లీష్? ఐఎమ్ ఇన్ లవ్ విత్ కాళీ మై డియర్స్. హౌ డేర్ యు టచ్ హిమ్? హౌ? యు గాట్ ద పాయింట్? ఎవరా కాలి చెప్పు, అసలు నీకేం కావాలి? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? రండే నా సోదరులారా. I don't need to explain it to you. I have a very important work. Go and sleep early. Good night. Baby. అత్తయ్య, మేము చెప్పినప్పుడు నమ్మలేదు కదా. ఇప్పుడు మీరు కళ్ళారా చూసారు. వచ్చి ఏంటో అడగండి. ఏంటో ఆడదల్లా నడుచుకుంటున్నావు? ఏంటో అది? రాఘవ నిన్నే అడుగుతున్నారు, సమాధానం చెప్పు. ఇలా సైలెంట్ గా నిల్చుంటే ఏంటో అడుగుతున్నా, చెప్పు. This guy is so silly. ఏంటి బల్లా? వాడు నన్ను ఎగతాలు చేస్తున్నాడమ్మా. హే, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఇది ఎక్కడో విన్నట్టుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంకో రూపాన్ని చూడాలనుకోకండి. ఇంకో రూపమా? ఏంట్రా భయపడుతున్నావు? ఏది చూపించు. ఎందుకంత
ఎవరయ్యా దెయ్యాన్ని కొట్టారు? నాకు అర్థం కావట్లేదు. మా కన్నం తోయినంగా చూపించిన తర్వాత కూడా ఎందుకమ్మా కొట్టావు? అమ్మా వెనక రామ్మా. భయంకరమైన రూపం రాస్తావే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరా కాళీ కమ్ అవుట్. వాడు ఎవరినో పిలుస్తున్నాడు. కమ్ అవుట్ కాళీ. ఒరేయ్, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినో పిలుస్తున్నాడు రా. నేను విన్నానమ్మా. ఏంటి రోసి? అయ్యో, వేరే గొంతు వినిపిస్తోందిరా. అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్. భయంకరమైన రూపం రసావే. ఏయ్! చెప్పండి దేవదా. ఎవరు రోసిని కొట్టింది? అన్నా, మేం కాదన్నా. అదిగో ఆ సోఫా వెనకాల దక్కుందే, ఆ ముసలిదే కొట్టింది. క్షమించండి అత్తయ్య, మీకు వయసు అయింది, చచ్చినా పర్వాలేదు. మేము పాపం క్షమించండి అత్తయ్య. దీనెందుకమ్మా నాకు ఇచ్చి పెళ్లి చేశావు? ఇప్పుడే ఇస్తా. అమ్మా వెనకాలే ఉన్నాడమ్మా. వద్దు బాబు, వద్దు బాబు. అమ్మంట్రా, కొట్టకూడదు. అన్న మా అమ్మకి బ్యాక్ వీక్. అదంతా ఓవర్ యాక్టింగ్, నమ్మకండి. రోసిని ప్లాన్ చేసి కొడతారా? నన్ను వదిలేనా? దాన్ని పట్టుకుంటా. అది పక్కన చూడు. రాయిటు రాయిటు. ఇది వచ్చినాడా? చాలా భయంకరమైన రూపం రసావే. చాలా భయంకరమైన రూపం రసావే. ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపరా స్వామి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపం రసా. నువ్వు మాటతో చెప్తేను. మోహన్ చూడు, నువ్వు ఇట్రా. చిన్నపిల్లవా, సరిపో. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. నవ్వి నన్ను మోసం చేయకు, ఇట్రా. చాలా సంవత్సరాలుగా దయ్యంతో తనలు తింటున్నాను. డిస్కౌంట్ ఓ, నువ్వే చూపిస్తున్నావా? ఓకే. ఏంటి అక్కడ నుంచి ఏం చేస్తున్నావు? ఇట్రా. వేసానంటే నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. కాళ్ళు వాటి అంతటా అవే ఆడుతున్నాయన్నా. నువ్వు కొంచెం షటప్ చేస్తా. చుంచెలు కాయట్రా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నువ్వు దయ్యానువా లేక నేను దయ్యాన్నా? నువ్వే 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 ఆ? నువ్వే. నేను కొంచెం తిరిగి నుంచో. తిరిగితే కొడతా. తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాలతో నుంచో పంపు కొడుతుంది. ఏయ్, ఇట్రా. నువ్వే కదా కొట్టింది. నటించొద్దని చెప్పానా? అయ్యో అన్న, దెబ్బ తట్టుకోలేకపోతున్నా. బయటకు వెళ్ళిపోతాను. చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు, రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారో తోలొలి చేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఏమిటి ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది? రాఘవ లేడా? ఇలాంటి పనులు రాఘవ చేస్తాడు. ఏమైంది? ఆ స్వామీజీ నన్ను మోసం చేశాడు. నేను మోసపోయాను. అంత పని చేశాడా? తప్పుగా అనుకున్నానమ్మా. మన ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేశానని ఒట్టేశాడు అవును. కదా. కానీ దెయ్యం వెళ్ళిపోలేదు. మన రాఘవ మీద 2 దెయ్యాలున్నాయి. అయ్యయ్యో. ఆ 2 కలిసి మా అందరి బ్యాంకులు పచ్చచేస్తున్నాయి. ముందు ఆ గోరి స్వామికి ఫోన్ చేసి రమ్మనండి. చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముందా బకెట్ తీరా. లాగరా, లాగరా, లాగు, 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 లాగు. స్వామి వెంటనే ఇంటికి రండి. స్వామి దెయ్యాన్ని తరిమేశానని నా దగ్గర అబద్ధపు ఒట్టేశారు కదా.
అవును, మంచి కోసమే అబద్ధపు ఓటు వేశాను. నేను ఆ రోజు దయ్యాన్ని తరివేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వెవరని వాడిని అడిగినప్పుడు వాడి గురించి చెప్పాడు. అది విన్న తర్వాత వాడిని ఇక్కడి నుంచి పొమ్మడానికి నాకు మనసు రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని నేనే చెప్తాను. వాడి పేరు కాళీ. மினிஸ்டர் சங்கர் பேசுற సార్ సార్ காளிய புடிச்சியா இல்லை? இன்னைக்கு பிடிச்சிருமே சார் காளியா. இத்தனை பேரை போட்டு தள்ளிருக்கான். என் தம்பி மேல வேற கைய வச்சிருக்கான். இன்னும் உன்னை பிடிக்காம என்ன பண்ற? பிடிச்சிட்டு ஃபோன் பண்றேன் சார். కాళీ గురించి ఏమైనా చెప్పారా? ఎంత కొట్టినా ఎవడు నోరు ఇప్పట్లేదు సార్. సార్ నువ్వెంత కొట్టినా ఇక్కడ ఖాళీ అని గురించి ఎవడు ఏం చెప్పడు సార్. ఏంటి సార్ మినిస్టర్ రెచ్చగొడితే మా దగ్గరికి వచ్చావా? ఎంత డబ్బు తీసుకున్నావు? పోలీసుని ఎదిరించి మాట్లాడతారా? చదువు సంజలేని చదువు సంజలేని కుక్కల. డోంట్ జడ్జ్ బై ద కలర్ ఆఫ్ అవర్ స్కిన్. వి ఆర్ పూర్ బట్ నాట్ ది అన్ఎడ్యుకేటెడ్ స్కంబగ్స్. వి పీపుల్ స్ట్రగుల్ టు ఎర్న్ మనీ టు సాటిస్ఫై అవర్ స్టమక్. వి టు డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఏంట్రా మురికి వాళ్ళ పెరిగిన వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? సార్, ఒక బిడ్డను చదివించడానికే మనం ఎంత కష్టపడుతున్నాం. నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నాడు మా కాళీ అన్న. తాను చదువుకోకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాడు సార్ మా కాళీ అన్న. ఎంత ట్రై చేసినా మా కాళీ అన్నని పట్టుకోలేదు. Take your hands off him. If I write to the Human Rights Commission, you will have to face the consequences. You want to know about Kali, right? Enquire us. You have no business of manhandling us like this. Kali, మీరు అనుకునేలా కాదు సార్. మాలాంటి అనాథలందరికీ అన్న సార్. మమ్మల్ని కొట్టకుండా విచారించండి సార్. రూల్స్ మాట్లాడతారా? రూల్స్ ఒకడిని లేపేస్తే అప్పుడు తెలుస్తుందిరా. మీకు ప్రాణం తీయడమే సార్ తెలుసు. మా కాళీనికి ప్రాణం పోయడం తెలుసు. ఇదిగో వీడి నా తమ్ముడు. వీడి హార్ట్ లో హోల్ ఉంది, కాపాడలేమనేసారు. కాపాడాలంటే బోల్డ్ ఎంత ఖర్చు అవుతుందన్నారు. ఒక్కో ఇంటి గడప ఎక్కి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు సార్. అడుక్కున్నాడు నా తమ్ముడిని కాపాడండి కాపాడండి అని. ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్. వచ్చాడు సార్ నా అన్న కాళీ. నా తమ్ముడికి ప్రాణం పోశాడు సార్. సార్, మాలాంటి వాళ్ళు కవచంలో ఉండేంత వరకు నా కాళీని నేను కూడా తాకలేదు సార్. సార్ తాకి చూడండి సార్, చూడండి. ఓ చేయలేదు సార్. నా ఖాళీ అనే నాకు నమ్మకాన్ని ఇచ్చా. లోటు తెలియకుండా పెంచాడు సార్. సార్, మొన్నటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు సార్. ఇప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్లి డాన్స్ ఆడితే విసులు వేస్తున్నారు సార్, విసులు వేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? మా ఖాళీ అన్నే సార్, మా ఖాళీ అన్నే సార్. నాకు కాలేదు సార్, కాలేదు. నా కాలిచ్చింది నా ఖాళీ అనే సార్. నా ఖాళీ అనే కోసం ప్రాణం కూడా ఇస్తాను. చూస్తావా చూస్తావా? కళ్యాణ్ గురించి ఏమో చెప్పారా? పట్టండి పట్టండి. ఎవడరా కాళీ? సార్, కాళీ ఎవరు చెప్పమంటారా? పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తారు సార్. నాకు తెలిసి కాళీయే కాల్ చేస్తున్నారు సార్. కాళీని మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి 11ంటికి నీ ముందుకొస్తాను. నీ వల్ల అయితే పట్టుకో. పట్టుకుంటాను రా. టైం 11 అయింది. ఎక్కడ నీ ఖాళీ? సార్, మీ వాచ్ టైం తప్పనుకుంటా. ఇప్పుడే 11 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి. యువర్ అండర్ అరెస్ట్. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే. ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. సార్, ఎక్కడికి ఎదిగలారో తెలియదు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. గన్నులు దించండి దించండి. గన్ను చేయకండి.
వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి, గన్ను లోపల పెట్టండి. ఆ బోడిగుండి కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్, ఓ ముగ్గురు తీసుకెళ్ళావు. ఎవడ్రా అదే? బావా ఎవడ్రా? రండ్రా. ఏంటిది నీళ్ల బిందెలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోయారు. ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తుకెళ్తానికి వస్తావా? చూసావా నేను ఎత్తుకెళ్తున్నావు? మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరొచ్చినా షూట్ చేసి పారేయండి, ఒక్కడిని వదలకండి. ఎవరా అది? ఎవరా? ఎవరు? ఎవరు? మొట్టపయ్య నాయి కింద పయ్యం పేపర్రా. நடப்பாக்குற கல்யாணியா சுட போற? சின்ன வயசுல உங்க அம்மா போட்ட சொறி பண்ணம் போற சார் உடம்புல வர்ற மொத்த ரத்தமா ஆனது தாண்டா. அவருக்கு மட்டும் ஏதாச்சும் ஒண்ணு ஆச்சு சங்க அறுத்துட வேண்டாம். காளியனோட பவர் என்னன்னு பாக்கலடா. ఒక్కరోజు టైం ఇస్తే ఖాళీని పట్టుకుంటానన్నావు. అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయింది సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముడిని చంపినవాడు వాడే తెలుసు కదా. తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేం సార్, మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్. మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్లి వాడు ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్.